మనందరం టీవీలో పార్లమెంట్ గొడవలు వాగ్వాదాలు చూస్తూ ఉంటాం. కాని అంత గందరగోళం మధ్య కూడా వందలాది మంది ప్రజాప్రతినిధులు దేశ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు? దాని వెనుక ఉన్న అసలైన పవరేంటి? అదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 118. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, పార్లమెంట్ అంటే ప్రజాప్రతినిధులు ఉండే ఒక అత్యున్నత సభ. అక్కడ ప్రతి మాటకి, ప్రతి అడుగుకి ఒక పద్ధతి, ఒక నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చూడండి, వందల గొంతుకలు, వేల అభిప్రాయాలు, ఇవన్నీ ఉన్న చోట ఒక అర్థవంతమైన చర్చ జరగాలంటే ఒక బలమైన రూల్ బుక్ కావాలి. లేదంటే అది చర్చలా ఉండదు, ఒక పెద్ద రచ్చలా తయారవుతుంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. రూల్స్ అనేవే లేని పార్లమెంట్ ఎలా ఉంటుంది? ఎవరు మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి? ఏదైనా నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇలాంటి విషయాల్లో ఏ స్పష్టత లేకపోతే ఆ సభ ఇంకెలా నడుస్తుంది? నిజమే కదా, రోజూ అరుపులు, గందరగోళం, ఎవరిష్టం వారిది. ఏ చట్టమూ సరిగ్గా తయారు కాదు, ఏ ప్రజా సమస్యపైనా అసలు చర్చే జరగదు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు దీనికొక పక్కా పరిష్కారం చూపించారు. ఆ పరిష్కారమే ఆర్టికల్ 18. ఇది పార్లమెంటుకు తన కార్యకలాపాలను తానే కంట్రోల్ చేసుకునే శక్తినిస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ అనే బండి నడవడానికి కావాల్సిన స్టీరింగ్ ఈ ఆర్టికల్ చేతిలోనే ఉంటుంది. అంటే లోక్సభ తన రూల్స్ని తనే రాసుకుంటుంది, అలాగే రాజ్యసభ కూడా. తమ సభ గౌరవాన్ని, కార్యకలాపాల క్రమాన్ని కాపాడుకునే పూర్తి అధికారం ఆ సభలకే ఉంటుందన్నమాట. బయటనుంచి ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు. ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్కు 4 కీలకమైన అధికారాలు వస్తాయి. మొదటిది అత్యంత ముఖ్యమైనది, తమ రూల్స్ను తామే రాసుకునే స్వేచ్ఛ. అంటే లోక్సభకు, రాజ్యసభకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రెండోది, కొత్త రూల్స్ చేసేంతవరకు పాతవి కొనసాగుతాయి. మూడోది, ఒకవేళ 2 సభలు కలిసి సమావేశమైతే రాష్ట్రపతి రూల్స్ రూపొందిస్తారు. అయితే 4వ పాయింట్ ప్రకారం ఆ నిర్ణయం కూడా స్పీకర్, చైర్మన్లను సంప్రదించాకే తీసుకోవాలి. సరే, అంతా బానే ఉంది. కాని అసలు రాజ్యాంగ నిర్మాతలు ఈ అధికారాన్నే పార్లమెంట్కి ఎందుకిచ్చారు? బయటినుంచి ఇంకెవరైనా కంట్రోల్ చేయొచ్చు కదా. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. ఈ స్వీయ నియంత్రణ వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది క్రమశిక్షణ. ఇది లేకపోతే సభ ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. రెండవది చట్టబద్ధత. ప్రతి నిర్ణయం సరైన ప్రాసెస్ ద్వారా తీసుకుంటేనే దానికి విలువ ఉంటుంది. దానిని కోర్టులో ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇక మూడవది, 2 సభలు కలిసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా స్పష్టత ఇవ్వడం. ఈ 3 స్తంభాలే పార్లమెంటు గౌరవాన్ని నిలబెడతాయి. ఓకే, సభలోపల రూల్సున్నాయి, వాటిని కాపాడటానికి స్పీకర్కు అధికారాలున్నాయి. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఈ నియమాలను అతిక్రమిస్తే కేవలం సస్పెన్షన్తో సరిపోతుందా, లేక పార్లమెంట్ గేటు బయట ఉన్న మన సాధారణ చట్టాలు కూడా వర్తిస్తాయా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. సభలో జరిగే సంఘటనలకు మన దేశ సాధారణ శిక్షాస్మృతికి, అంటే క్రిమినల్ లాకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా పనిచేస్తుంది? దానికి సమాధానం ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. పార్లమెంట్లో చేసే తప్పులకు బయట చట్టాల ప్రకారం శిక్షలు పడతాయి. ఉదాహరణకు, సభలోపల మార్షల్స్ విధులను ఎవరైనా అడ్డుకుంటే అది కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం నేరం. అలాగే పార్లమెంటు పరిసరాల్లో అధికారిక ఆదేశాలను ధిక్కరించినా లేదా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్లినా దానికి కూడా చట్టపరమైన శిక్షలుంటాయి. అంటే ఇవేమీ కేవలం సభాపతి ఇచ్చే హెచ్చరికలో, సస్పెన్షన్లో కాదు. ఇవి చట్ట ప్రకారం విధించే శిక్షలు. జైలు శిక్ష, జరిమానా, లేదా కొన్నిసార్లు రెండూ పడే అవకాశముంది. దీనర్థం సభలోపల చేసే పనులకు బయట కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇదంతా ఎంపీల గురించి, పార్లమెంట్ గురించి కదా. మరి ఒక సాధారణ పౌరుడికి ఈ సమాచారం ఎలా సంబంధించింది? ఈ రూల్స్ గురించి తెలుసుకోవడం మనకెందుకు అవసరం? మన హక్కులేంటి? మన బాధ్యతలేంటి? ఇక్కడే మన బాధ్యత మొదలవుతుంది. చూడండి, పార్లమెంట్లోకి ఎవరైనా చట్టవిరుద్ధంగా వెళితే పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు మనకుంది. అదే సమయంలో నాకు హక్కుంది అంటూ బ్యారికేడ్లు దూకడం లేదా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల విధులను అడ్డుకోవడం చట్టపడి నేరం. హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవడం మనందరి విధి. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిందే ఒక్కటే: నియమాలు లేకపోతే పార్లమెంట్ తన గౌరవాన్ని, తన అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోతుంది. అది కేవలం ఒక అల్లరి గుంపులా మిగిలిపోతుంది.
ఆర్టికల్ 118 ఆ గందరగోళాన్ని నివారించి మన ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా, గౌరవంగా సాగేలా చూస్తుంది.